Hi friends, myself Surya Kiran. Welcome to my show. Open your brains, catch my words. Friends, మీరెప్పుడైనా సింహాన్ని చూశారా? ఆ సింహం కళ్ళల్లో, ఆ ఫేస్లో ఎప్పుడైనా భయం అనే ఎక్స్ప్రెషన్ చూశారా? కానీ నేను చూశాను. ఆ సింహాలు ఎవరో కాదు, మీరే. కాకపోతే భయం అనే ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఆడేనట్టు నాకు అనిపిస్తోంది. ఆ భయం అనే ఎక్స్ప్రెషన్ని తొలగిస్తే మీరు నిజంగా సింహాలే. ఆ భయం అనే భూతాన్ని ఎలా తొలగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. కమాన్ ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. నువ్వు పిల్లివి కావు, ఓ పెద్ద సింహానివి. పిరికితనం చావుతో సమానం అన్నది పెద్దల మాట. చొరవ, సాహసం, డైనమిజం వంటి లక్షణాలు వీరిలో భూతద్దం వేసి గాలించినా కనిపించవు. తన మీద తనకే నమ్మకం లేనివాడు తన నీడను చూసినా ఉలిక్కి పడతాడు. పక్కవారి ఉనికిని సహించలేడు, భరించలేడు. ఉత్సాహం, చైతన్యం లేనివాడు మట్టి ముద్దలా పడి ఉంటాడే తప్ప 10 మందిని ముందుకు నడిపించలేడు. తాను దిగజారి పక్కవారిని కూడా దిగజార్చేవాడు 10 మందిలో బతకడానికి పనికిరాడు. అలాంటి వాడు సమర్థులతో ఎలా పోటీ పడతాడో. వీళ్ళలో జయించాలనే కాంక్ష ఉండదు కనుక వీళ్లకు బాగుపడాలనే ఆలోచనే రాదు. కనుక విజయం సాధించాలనుకునేవారు నిరాశ నిస్పృహలను విడిచిపెట్టాలి. ఏ పని చేయాలన్నా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆత్మన్యూన్యతా భావం అంటే తక్కువతనం వల్ల లో ప్రొఫైల్లోకి వెళ్ళిపోతారు. కనుక నేను అందరికన్నా తక్కువ అనే భావన ఏమాత్రం ఉండొద్దు. అది అభివృద్ధికి అవరోధంగా మారుతుంది. ఇతరులతో పోల్చుకొని మనల్ని మనం తక్కువగా చేసుకోవడం అంటే మన విజయాన్ని మనం అడ్డుకున్నట్టే. పరీక్షల్లో అనుకున్న ర్యాంక్ వస్తుందా? ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుందా? నా మొహం, నన్నెవరు పెళ్లి చేసుకుంటారు, మనకంత సీన్ లేదు, పక్కింటి అమ్మాయిలాగా నేను అందగత్తెనా, ఆమెలాగా నాకు మంచి మార్కులా ర్యాంకులా ఏమున్నాయని జనం నా చుట్టూ మొగుతారు అని వ్యతిరేక భావనలతో ఆలోచిస్తూ పోతే వెనకబడే ఉంటాం. విద్యార్థుల్లో పోటీ పరీక్షలు రాసేటప్పుడు, ఇంటర్వ్యూలు ఫేస్ చేసేటప్పుడు ఇవి మరింత ఎక్కువవుతాయి. ఇతరులకు మనకంటే ఎక్కువ జ్ఞానం ఉందని భావించడమే ఇందుకు కారణం. నేను తప్ప అంతా గొప్పవాళ్ళే అనే ఆలోచనే మానుకోవాలి. నిజంగా మనకన్నా అంతా గొప్పవాళ్ళే అయితే మన దేశంలో నిరుద్యోగులు, నిరుపేదలు, నిస్సహాయులు, నిర్భాగ్యులు ఎందుకుంటారు? వాస్తవాన్ని గుర్తించక వంకరగా ఆలోచించడం వల్లే సొంత శక్తి అర్థం కాకుండా పోతుంది. ఇలాంటి తప్పుడు ఆలోచనలే మన పతనానికి, పరాజయానికి పాదులు వేస్తాయి. మన అంతరంగంలో ప్రారంభమై పరాజయానికి దారి తీస్తాయి. మనకు తెలిసిన విషయాలను కూడా మరిచిపోయేలా చేస్తాయి. మనకంటే ఇతరులపైనే మన అంచనాలు ఎక్కువగా పెంచుకోవడం, మనల్ని మనం తక్కువగా చేసుకోవడం దీనంతటికీ కారణం. ఒక మనిషి అందాన్ని, ఆహార్యాన్ని, భాషను చూసి గొప్పగా అంచనా వేయలేం. పైకి అంత గొప్పగా కనిపించిన విషయం దగ్గరకు వచ్చేసరికి వారిలో అవసరమైన జ్ఞానం ఉండకపోవచ్చు. పోటీతత్వంలో మొదటగా కలిగే మానసిక ఆందోళన పోలిక. రెండోది ఉలికిపాటు. మనకంటే మిగతా వారు ముందుకెళ్ళిపోతున్నారనే ఒక అనవసరమైన భావన మనలో ముసురుకున్నంతసేపు మనం విజయం వైపు తిరిగి చూడలేం. మనలో అవసరమైన అన్ని నైపుణ్యాలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా పక్కవారిని చూసి ఉలికిపడడం, ఇతరుల వేషభాషలు, అందచందాలు చూసి వారి నైపుణ్యాలను గొప్పగా అంచనా వేయడం మంచిది కాదు. లోకంలో మనకన్నా ఎవ్వరూ గొప్ప కాదు అన్న ఆలోచనే మనలో ఉండాలి. ఆ రకమైన ఆలోచన మనలో కాన్ఫిడెన్స్ను నింపడానికి పనికి వస్తుంది. అయితే ఈ భావన అతిగా మారడంతో ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. లెక్కలేని తనం పెరిగిపోతుంది. అందువల్ల మన ముందు ఎగ్జాంపులరీగా నిలిచే వారిని కూడా గమనించలేని దుస్థితిలో పడిపోతాం. ఫలితంగా మన పతనాన్ని మనమే కోరి తెచ్చుకున్న వాళ్ళమవుతాం. ముందే మన ఓటమిని ఊహించుకొని భయపడిపోయి వెనక్కి తగ్గిపోవడం ఎంత ప్రమాదకరమో, తగిన ప్రిపరేషన్ లేకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా గుడ్డి ధైర్యంతో ఢీకొట్టడం కూడా అంతే ప్రమాదకరం. ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. మనపై మనకు భరోసా ఉంటేనే ఏ రంగంలోనైనా రాణిస్తాం. ఎక్కువ భావానికి పోయి హెచ్చుల పడిపోకుండా, తక్కువ భావంతో వెనక్కి జారిపోకుండా నిలబడగలిగితేనే విజయం సాధిస్తాం. స్ట్రెంగ్స్ గుర్తించండి, మీ యొక్క స్ట్రెంగ్స్ గుర్తించండి.
లోకంలో ఎవరితోనైనా మీరు పోటీ పడదలుచుకుంటే ముందుగా మీకు మీలో ఉన్న బలాలేమిటో బలహీనతలేమిటో తెలియాలి. అందుకు ఇంట్రస్పెక్షన్ జరగాలి. నేనేమిటి, నా బతుకేమిటి, ఏం చెయ్యగలను, ఏది నా వల్ల అవుతుంది? మెదడుతో పనిచేసే ఈ బుద్ధిజీవులతో పోటీ పడగలమా? కండలు కరగదీసి కాయకష్టం చేసేవారితో పోటీ పడగలమా? పని చేసి తడాకా చూపించగలమా? పని చేయించి పెద్ద పెద్ద టాస్కులు మీట్ అవ్వగలమా? ఏది సాధ్యమవుతుంది, ఎంతలో సాధ్యమవుతుంది? మనం చెయ్యగలం అనుకున్న పనిని ఇప్పటికీ ఎవరైనా చేస్తున్నారా? ఆ చేస్తున్నవారు సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? సక్సెస్ అయితే ఎందుకు సక్సెస్ అయ్యారు? ఏం చేసి సక్సెస్ అయ్యారు? ఏం చేస్తే వారికన్నా మనం బాగా సక్సెస్ కాగలుగుతాం వంటివి అధ్యయనం చేయాలి. ఉన్న బలాన్ని అవసరానికి తగ్గట్టుగా పెంచుకోవాలి. లేని బలాన్ని తెచ్చుకోవాలి. బలహీనతలను వదిలించుకోవాలి. ఇది ఒక ఎక్సర్సైజ్. దీన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగితే ఎంచుకున్న పనిని ఫలవంతంగా పూర్తి చేయడానికి ఎలాంటి వ్యక్తుల సాయం తీసుకోవాలి, వారిని ఎలా గుర్తించాలి వంటివి ఆలోచించవచ్చు. ఎంటర్ప్రెన్యూర్ అయితే ఉద్యోగుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థి అయితే ఫ్యాకల్టీని, ఇన్స్టిట్యూట్ను ఎంచుకోవడంలో మెలకువలతో వ్యవహరించాలి. మనలో ఉన్న బలాలను గుర్తించకుండా మనల్ని మనమే తక్కువ చేసుకొని ఇతరుల్లో అవి ఎక్కువ ఉన్నాయనుకుంటే అవి భ్రమలు సృష్టించి ఓటమికి గురి చేస్తాయనే విషయాన్ని మర్చిపోవద్దు. పరీక్ష హాలులో అడిషనల్ పేపర్స్ కట్టలు కట్టలు తీసుకొని నింపేస్తున్న వారంతా అదరగొడుతున్నారనుకుంటే అది మీ పొరపాటే. వారిని చూసి గొప్పగా రాసేస్తున్నారని తానేమీ రాయలేకపోతున్నానని నర్వస్ అయిపోకూడదు. అలా కంగారెత్తితే తెలిసిన అంశాలు కూడా మర్చిపోవడం ఖాయం. అయోమయంలో సమాధానాలు గుర్తురాక పేపర్ను అరకొరగా వదిలేస్తే మనం ఎంత పూర్గా పర్ఫామ్ చేశామో అవతలి వ్యక్తికి ఈజీగా తెలిసిపోతుంది. అయితే మరేం చేయాలంటే చదువులైనా, పోటీ పరీక్షలైనా, జాబ్ ఇంటర్వ్యూ అయినా, వ్యాపారాలైనా మొదట మనపై మనం నమ్మకాన్ని పెంచుకోవాలి. ఇతరులతో పోల్చకుండా మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు. మన భవిష్యత్తును మనం తీర్చిదిద్దుకోవాలనుకున్నప్పుడు మన ప్రయత్నం మనం చేయాలి, చేస్తాం. అలాంటప్పుడు ఇతరులను చూసి కంగారు పడడం కానీ, వాతలు పెట్టుకోవడం కానీ చేయకూడదు. విజ్ఞానాన్ని పెంచుకోవడానికి అనేక సాధనాలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి మరెన్నో మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నాలెడ్జ్ గ్యారేజ్ ఇచ్చట అన్ని వీడియోస్